హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్లూరు శ్రీను. మీకు 4 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో. మొదటిది ఒక భవిష్యత్తు గురించి. అంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కావచ్చు, వేరే మిస్టేక్స్ వల్ల కావచ్చు, లేదా మనం తీసుకునే రాంగ్ డిసిషన్స్ వల్ల కావచ్చు, లైఫ్ ఎలా టర్న్ అవుతుంది దాని గురించి. అట్లాగే నెక్స్ట్ లవ్ మీద ఒకటి ఉంటుంది, దాని గురించి ఒక టాపిక్. అలాగే నెక్స్ట్ మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కదా, అట్లాగే వాటి గురించి. నెక్స్ట్ మన పర్పస్, వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్, ఈవెన్ బర్త్ టు డెత్ వరకు. సో ఆ 3 టాపిక్ల తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం చేసే ఏవైతే పొరపాట్లు ఉంటాయో దానివల్ల మన జీవితం ఎలా టర్న్ తీసుకుంటుందో, దానివల్ల నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో అనేది డిస్కస్ చేసుకుందాం. సో డైరెక్ట్ టాపిక్లోకి వస్తున్నాను. నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు, డైరెక్ట్ నా మైండ్లో ఉన్నాయి చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఏం చేశాను, ఏంటి, ఎవరనేది. తెలియని వాళ్ళు ఉంటే చెప్తాను మళ్ళీ ఒకసారి. నా పేరు నల్లూరు శ్రీను, ఒక MBA చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. అయితే నేను ఒక 7 సంవత్సరాలు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అవడం మధ్యలో నోటిఫికేషన్స్ లేకపోవడం, ఏదో జరిగి అలా నోటిఫికేషన్స్ డిలే అవ్వడం కొంచెం ఇబ్బంది అయింది. జాబ్ కొట్టడంలో దాన్ని సాధించలేకపోయాను. అయితే తర్వాత ఏం జరిగిందంటే, సరే మనకి ఎడ్యుకేషన్ ఉంది, బయట ఏదన్నా బాగానే ఉంటుంది అనిపించి ఒక 1 year 1.5 year నుంచి వేరే ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉన్నాను. సో మంచి పొజిషన్ ఉంది, పర్లేదు, మంచి ప్యాకేజ్ ఉంది, మంచి కన్నా పర్లేదు. కాకపోతే ఆ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రెషర్లో ఆ టైంలో చాలా త్యాగాలు చేస్తాం మనం. కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళ కోసం చేస్తాం, ఎంతమంది వదులుకుంటాం, ఎన్నో చేస్తాం. ఇంటికాడ తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే ఆ డబ్బులు పెట్టి మనం చదువుకుంటూ ఉంటాం. ఆ టైంలో మనం ప్రిపేర్ అయ్యేది చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతాం. కానీ అందులో సక్సెస్ వచ్చేది చాలా తక్కువ మందికి. అందరికీ సక్సెస్ వస్తుంది అనుకోవటం ఒక ఇదే. కాకపోతే కష్టపడితే చాలా వరకు 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 5-6 సంవత్సరాలు కానీ సక్సెస్ వస్తుంది. సో దానికనేది చాలా పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. దానికన్నీ సిద్ధపడి ఉంటేనే కాంపిటేటివ్ వైపు రావాలి. సో అవన్నీ సిద్ధపడి నేను వచ్చాను, ప్రాబ్లం లేదనుకున్నాను. కానీ అనుకోకుండా ఎందుకో సిచ్యువేషన్ అనేది అలా జరిగిపోయింది. సో నా జరిగిన ఇదేంటంటే, కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన టైంలో ఒక కేసు ఒకటి వచ్చింది, అది మీకు తెలుసు. దానివల్ల 3 years స్ట్రగుల్ అయింది, ఇబ్బంది అయింది. అయితే ఆ కేసు ముందుకు వెళ్ళడంలో చాలా రోజులు ప్రిపేర్ చేయాలని చెప్పి దానికోసం ఎన్నో కేసులు రెఫర్ చేసి అవి చేసి ఈ చేసి దానికోసం ఒక 2-3 months లాస్ట్ చదవాల్సిన టైంలో కూడా నేను చదవకుండా, సో దానికోసం పోరాడి, అంటే దగ్గరికి వచ్చే పోయింది జాబ్. ఇంకొంచెం కష్టపడితే జాబ్ వచ్చేది. ఆ 2-3 months వీటికి ఎఫెక్ట్ పెట్టకుండా. సో అది నా పొరపాటు, నా తప్పదు. కాకపోతే నా వల్ల కొంతమంది బాగుపడ్డారు, లేదని తర్వాత విషయం. వాళ్ళు కష్టపడి మార్కులు రావడం వల్లే బాగుపడ్డారు. సో నా ఎఫెక్ట్ అనేది దాని మీద కొంచెం పెట్టాను. దానివల్ల నా పర్సనల్ లైఫ్ మీద కొంచెం ఎఫెక్ట్ పడ్డది. నేను చాలామంది క్వశ్చన్ చేశారు, నువ్వు ఇలా చేయటం వల్లే కదా నీకు అయిపోయింది. మరి నేను నా వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అయినా, కానీ వాళ్ళు మాత్రం అలా కాదు, వాళ్ళు కష్టపడి మార్కులు రావడం వల్లే వచ్చారన్నారు. కానీ ఇక్కడ పోస్టులు లేకపోతే రావు కదా అని నా ఆలోచన చెప్పినా వాళ్ళు ఏదైనా ఓకే, దాని అగ్రి. సరే, ఆ తప్పిద వల్ల జరిగింది. సో మీరు కూడా చూస్ చేసుకునేటప్పుడు ఆ ప్రిపరేషన్ అనేది క్లారిటీగా దేనికి అవుతున్నారు ఏంటి అనేది దాని మీద బాగా ఎఫెక్ట్ పెట్టండి. ఎఫెక్ట్ పెట్టి బాగా ఫోకస్ చేసి చదవాలనుకుంటే. లేదు వద్దనుకుంటే వదిలేసేయండి. అంతేగాని అటుగా టైం పాస్ కానీ అయిపోతే లైఫ్ అటుగా ఉంటుంది. అంటే నాకేదో కొంచెం ఎడ్యుకేషన్ ఉందని బాగుండి బట్టి దేవుడి దగ్గర ఒక మంచి పొజిషన్ వచ్చింది, మంచి ప్యాకేజ్ ఉన్నా. కానీ అందరికీ అలాగే రావాలంటే కుదరదు. సో ప్రజెంట్ నేను LLB కూడా చేస్తున్నాను, లా కూడా చేస్తూ ఉన్నాను ప్రజెంట్ 2nd year. సో ఏంటంటే ఆ దేవుడు ఆపర్చునిటీ ఇచ్చేది కూడా జరిగింది. కానీ దీనికోసం మన జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తాం. కాంపిటేటివ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తల్లిదండ్రులు దూరంగా ఉండడం కావచ్చు, ఇంకా వేరే పర్పస్ కావచ్చు, ఇలా ఉంటాం. సో ఇది జరుగుతూ వచ్చి డిసిషన్ ఇది తీసుకోవడం వల్ల నా లైఫ్ అనేది కొంచెం ల్యాక్ అయింది. ఇంకోటి, కొన్ని విషయాల్లో మన మ్యారేజ్ విషయంలో కూడా కొంచెం క్లారిటీగా ఉంటే బాగుంటుంది. ఎవరితో రిలేషన్ ఉన్నా ఏదైనా ఉన్నా కావాలంటే అది త్వరగానే క్లియర్ అయిపోవాలి. ఎక్కువ కాలం అది లాంగ్లో ఉన్నా కానీ అది ప్రమాదమే. సో ఎవరికైనా చెప్పాలి చేసుకోవాలంటే ముందే చెప్పేసి చేయాలి. అలా కాకుండా వేరే ఉన్నా కానీ అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనమే అనుకుంటాం తిరిగి జాబ్ కొట్టేసి ఎప్పుడు తర్వాత చూసుకొని చేసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అప్పటిదాకా ఇంటికాడ పరిస్థితులు ఒకేలా ఉండవు. ఇంటికాడ పేరెంట్స్ సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఇప్పుడప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా మన మీద ఆశ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకలా మనం నెరవేర్చాలి. సో మీరేంటంటే అలాంటి రిలేషన్స్ ఏమైనా ఉన్నా, నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ కాలం కాకుండా ఒక 2-3 yearsలోనే జాబ్ రాబోయే ముందు మ్యారేజ్ చేసుకోండి. తర్వాత ఒకళ్ళు చదువుకుంటారు, వాళ్ళు కష్టపడితే ఏదో ఒకటి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ అది ఎక్కువ కాలం ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం కూడా మీరు ఎంతో, వాళ్ళు మీకోసం చాలా త్యాగం చేస్తారు, మీరు వాళ్ళ కోసం త్యాగం చేస్తారు. కానీ చివరికి ఏంటంటే ఇది ఏది సాధించినప్పుడు అది అనేది నిలబడకుండా ఏదేదో ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో ఆ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోండి. మీ ప్రొఫెషన్కి మీరు ఎంచుకున్న దానికి వాళ్ళు సూటబుల్లా కాదా, మీరు వాళ్ళకి సూటబుల్లా కాదా. ఏంటంటే సాధించినప్పుడు అందరిని అనుకుంటారు, సాధించలేదు అంటే ఎవరిని వెనక ఉండరు. ఓకే, అది క్లియర్గా ప్రతిదీ ఉంది. సో ఇంకోటి, మన భర్త నుంచి
అలాగే డెత్ వరకు దేవుడు మనకు జీవితం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అందరూ దేవుడు ఇలా ఇచ్చాడు, ఇలా చేయమన్నాడు అని ఒక్కొక్క డినామినేషన్స్ కానీ ఒక్కొక్క మతం సంబంధించి ఒక్కొక్కలా చెప్తారు, ఇలా అనుకుంటారు. సో దేవుడు ఈ లైఫ్ ఇచ్చాడంటే ఈ షార్ట్ టైం పీరియడ్లో మనం పుట్టాలి, చదవాలి, పెరగాలి, ఈ డబ్బులు సంపాదించాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళని ఇచ్చేయాలి, చేస్తా లైఫ్ వస్తాం. ఇదే లైఫ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ పర్పస్ అనేది ఇంతమంది ప్రపంచంలో ఎవరో క్లియర్గా చెప్పలేరు. ఏదైనా చెప్తే ఆ దేవుడికి సంబంధించి ఎవరైనా మత గ్రంథాల్లో మాత్రం చెప్పగలేరు, కానీ బయట ఎవరు చెప్పలేకపోయారు. ఎవరికి తెలియదు. ఉంటాము, తింటాము, పడుకుంటాము, ఆ ఉద్యోగాలు చేస్తే ఈఎంఐలు కట్టుకుంటా, ఇది చేస్తే లైఫ్ అయిపోతూ ఉంటుంది. సో దాని గురించి చెప్పాలంటే అంత లోతు సబ్జెక్టు నా దగ్గరే తెలియదు. దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఎవరికైనా తెలుసుంటే దాని గురించి నేను చెప్పండి, నేను తెలుసుకుంటాను. సో పర్పస్ అది. సో నా నేచర్ ఏంటంటే అందరితో చాలా వరకు బాగుంటూ వచ్చాను. అందరికీ తెలుసు. ఎవరన్నా నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే చాలా వరకు సారీ. చాలామంది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయాను. చాలామంది నా వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు. సో వాళ్ళు ఎవరు ఉంటే సారీ. ఇప్పుడు ఏంటంటే ఒక లోన్లెస్ అంటే మంచి జాబు, మంచి ఫ్లాటు, అంతా కారు గీరంతా బాగుంది లైఫ్. కాకపోతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాం. మనం ఇదివరకు మన దగ్గర ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏంటి, మనం ఎంతమందితో తిరిగి మన లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతూ వచ్చింది, ఇవన్నీ కౌంట్ చేసుకుంటా ఉంటే మన జీవితంలో కోల్పోయి చాలా అనిపిస్తుంది. అంటే నేను ఎక్కువ మంది ఫ్రెండ్స్తో ఉండేవాడిని. ఎక్కువ శాతం నా చుట్టూ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈవెన్ బయటికి వెళ్ళి తినాలన్నా 4 ఫ్రెండ్స్ ఉంటేనే వెళ్తా. అంత ఇదిగా ఉంటా. కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండేవి కాదు, కానీ మంచిగా వెళ్తా. మన సర్కిల్ అంతా ఎంత మంచిగా ఉండి సంస్కారం ఉన్నా మన జీవితం, మన కర్మ కానీ బాగాలేకపోతే మనం చేసేది ఏం లేదు. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక లోన్లీనెస్, ఎలోన్ దాని గురించి డిఫరెన్స్ అనిపించింది. ఇప్పుడు ఎలోన్ అంటే మనం ఒంటరిగా ఫీల్ అయితే అది ఎలోన్. లోన్లీనెస్ అంటే మనం ఏకాంతం కావాలని కోరుకోవటం. నేను ఏకాంతం కావాలని కోరుకోలేదు, కానీ దేవుడు నాకు ఎందుకు ఏకాంతం, లోన్లీనెస్ ఇది నాకు ఒకటి ఇచ్చాడు. ఈ టైంలో ఎన్ని ఆలోచించుకుంటున్నాను అంటే మన జీవితం స్టార్టింగ్ కెరీర్లో చాలా అనుకుంటాం. మనం ఏదన్నా అనుకుంటాం కదా, మనం సినిమా యాక్టర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని, లేదా ఇంకోటి అవ్వాలని, మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని, ఇంకోటి ప్రతిదీ ఏదేదో ఎన్నో టార్గెట్ పెట్టుకుంటాం. కానీ ఇవన్నీ పెట్టి మన సిచ్యువేషన్స్ బాగలేక, మన పరిస్థితులు బాగలేక, ఎవరి కోసం కొందరి కోసం త్యాగాలు చేసి అవన్నీ పక్కన పెట్టేసి వద్దు, ఇల్లు చాలు మన లైఫ్లో అనుకుని అవన్నీ వదిలేసి వెళ్తాం. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇలా ఆర్మీకి వెళ్ళిపోవాలంటే లేదు, ఫ్యామిలీతో ఉండలేము, వీళ్ళ కోసం మనం ఇక్కడ ఉండాలి అని చెప్పి దాన్ని వదిలేసి ఇలా ఉంటాం. అట్లా జీవితంలో ఎంతోమంది వదిలేస్తాం వాళ్ళ కోసం. కానీ చివరికి జీవితం తీసుకొచ్చి ఎండ్లో నిలబెట్టి ఎండ్ అంటే జీవితం ఎండ్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఇంక నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకుని డిసిషన్ తీసుకుని టైం వచ్చేసింది. అది అయిపోయి దాటిందంటే నువ్వు ఇంకా ఆలోచించినా చేయాల్సింది ఏముండదు. అదే ముందే చెప్పుకుంటే బాగుండేది వాళ్ళకి, లేదా ముందే మాట్లాడుంటే బాగుండేది, లేదా ముందే ఏదైనా చేసుకుంటా బాగుండేది. అంటే ముందే ఏదైనా చేయాల్సి ఉంది అని బాధపడకుండా, ఈ స్టేజ్ దాకా రాకుండా ఏదైనా చేయాలనుకుంటే ముందే చేయండి అనేది నా ఉద్దేశం, మీకు చెప్పాలనుకుంటుంది. సో మీరు చదువైనా ఇంకోటి ఏదైనా కానీ చదువుకోండి. కాకపోతే మీ తల్లిదండ్రులు పెట్టుకునే విధంగా కానీ ముందే మ్యారేజ్ చేసుకొని కొంచెం త్వరగా ఎర్లీగా సెటిల్ అవ్వడానికి చూడండి. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. కానీ ఈ టైం వేస్ట్ చేసుకుంటా అవి చేసుకుంటా అనవసరం. మ్యాక్సిమం కాంపిటేటివ్ ఉన్నాడు ఎవరు టైం వేస్ట్ చేయడు, బుద్ధున్నాడు, తెలుసు వాడికి ఏం జరుగుతుందని ప్రతిదీ తెలుసు, చేయడు. కానీ బయట వాళ్ళు ఏంటంటే చూసే విధానం వాళ్ళు చదవలేదు, కష్టపడలేదు, ఏదో అనుకుంటారు. కానీ వాళ్ళ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. కొన్ని సిచ్యువేషన్స్ బాగలేనప్పుడు వాళ్ళు అలా ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ వాళ్ళే సెట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎవరెవరు కాంపిటేటివ్ వాళ్ళకి నాకు తెలుసు ఆ బాధ. నాకు ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సిచ్యువేషన్ ఏందని, వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. ఫైనాన్షియల్ కానీ ఎవరైనా జాబ్ కావాలని చిన్న రిఫర్ చేస్తూ ఉంటాను. సో దేవుడు అందరికీ నా కోసం ఒకలా ఇవ్వడు కాబట్టి నేను చేసిన తప్పులకి నా కర్మ నేను అనుభవిస్తాను, ఇంకోళ్ళు చేసింది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అది జీవితం తీసుకొచ్చేది. ఆ డెస్టినీ అనేది ఎవరు మార్చలేము. ఫైనల్గా కంక్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కాంపిటేటివ్కి వచ్చేవాళ్ళు రావాలనుకుంటే జాగ్రత్తగా ఎంతకాలం ఉండగలం, కొట్టగలం, సాధించగలం, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, దేన్నైనా త్యాగం చేయాలనుకుంటే రండి. అదొక పాయింట్. నెక్స్ట్ మీరు లైఫ్లో మ్యారేజ్ విషయంలో కానీ ఒక క్లారిటీగా ఉండండి. క్లారిటీ లేకుండా చివరి వరకు సాగదీసి లైఫ్ నాశనం చేసుకోవద్దు. ఏదైనా ఉంటే ముందే సెటిల్ చేసేసుకోండి. అక్కడ చాలా మళ్ళీ ఇబ్బంది పడతారు ఆ విషయంలో. అట్లాగే ఈ డివోషనల్ విషయాలు ఏమైనా ఉంటే పర్సనల్గా మీరు ఉండండి. ఎందుకంటే మీ మనుషుల మధ్య కులాలు కానీ మతాలు కానీ నేను రాకపోవడం మంచిది. అవి వచ్చిన కాడ నుంచి క్రాక్స్ వచ్చేసి మీకే దూరం నుంచి డివిజన్ అయిపోతారు. సో ఈ రాజకీయాలు కానీ ఏం రాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో మీరు బాగుంటారని చూడండి. ఇప్పుడు నా వరకు నేను చాలా అనుకున్నాను, మంచి డైరెక్టర్ అవ్వాలను, లేకపోతే మంచి మోటివేషనల్ స్పీకర్ అవ్వాలను, ఇంకా నలుగురు మంచి చేయాలి, సొసైటీలో మంచి చేయాలి ఉంటుంది. ఆ మంచి ఎలా చేయాలి, ఏం తెలియదు. మన దగ్గర చాలా సేవ చేయాలి ఉంటుంది, కానీ ఫైనాన్షియల్గా ఏముండవు. కానీ మనం ఉన్నంతలోనే నలుగురితో మంచుకుంటూ అందరిని కమ్యూనికేట్ చేసుకుంటూ వస్తున్నాం. చివరికి ఇలాంటి ఒక పొజిషన్ దేవుడు నాకు మంచిగా ఇచ్చాడు అనుకున్నాను. నేనైతే వేరే తక్కువ అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఏదైనా చేయాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. అటు ఇప్పుడు లా చేసుకుంటా, ఇది కాంపిటేటివ్, ఇది జాబ్ చేసుకుంటే ఇప్పుడు నేను చేసే జాబ్కి న్యాయం చేయాలి. ఇది కూడా లంచ్ బ్రేక్ టైంలో వచ్చి చేస్తున్నాను. మిగతా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతూ ఉండాలి. సో ఆలోచించుకోండి మీ జీవితం అనేది.
చాలా షార్ట్ కాబట్టి మీరు తీసుకునే డిసిషన్లో జీవితంలో మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడడానికి కాదు, ఎవరు నా వల్ల ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. సో ఇంకా కొన్ని వీడియోలు చేయబోతున్నాను, త్వరలో చేస్తాను. వాటి గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఎవరిని నేనైతే ఇబ్బంది పెట్టిన కానీ, ఏ హాంతలు పట్టిన కానీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. నా వల్ల నేను ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. సో ఇంకా దేవుడి లైఫ్ ఎటు తీసుకెళ్ళి ఎటు నడిపించాలనుకుంటే అదే అనుకుంటున్నాను. కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి నెరవేరుతాయో తెలియదు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవటమే. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, మనం చేసుకున్నదాన్ని చేసుకున్నట్లుగా దాన్ని బట్టి ఏదైనా నడిచిద్ది. ఇది చెప్పాలనుకుంది, ఇంకా చెప్పాలనుకుంది లోపల చాలా ఉంది, కానీ అవన్నీ ఎమోషనల్ అయిపోయి మాటలు రావట్లేదు. సో మీరు జాగ్రత్తగా మంచి డిసిషన్ తీసుకొని త్వరగా చేసుకోండి. జీవితంలో ఏదైనా చేసుకోండి, త్వరగా చేసుకోండి. నా 30 దాటినాయి, ఇంకో మా 20 అయిపోద్ది, లైఫ్ అనేది అయిపోద్ది. సో త్వరగా మంచి ఏజ్లోనే అన్నీ మంచి ఏజ్లో జరిగితే చాలా మంచిది. ఈవెన్ పిల్లల గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, ఇంకోటి కానీ అంటే మనం సెటిల్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. 21 బయటకు వస్తాము, ఇవన్నీ చూసుకొని సెటిల్ అయ్యి కంప్లీట్ తెలుసుకునే 2-3 ఏళ్ళు పట్టింది, చాలా టైం పట్టింది. అందరికి కుదిరినట్టు ఇంకా మిగతా అందరికి కుదరదు. సో కొందరు మాత్రం సక్సెస్ త్వరగా వచ్చింది, ఇంకో టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి నాలాగా ఇట్లా కొంచెం ఇబ్బంది పడి లేట్గా నేర్చుకుని లేట్గా తీసుకుంటారనమాట. అది కొంచెం టైం పట్టింది. ఇది కాకపోతే కెరీర్ చాలా ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేసుకుని ఇంకా ముందుకెళ్ళే చాలా ఉంటాయి. అనవసరం ఒకే దాని మీద కూర్చోకుండా ఉన్నదాన్ని ఒక 10 ఏళ్ళు ఒకే దాన్ని కేటాయించి అక్కడ ఇది అయ్యామని బాధపడదు. ఆ 10 ఏళ్ళు కేటాయించి మంచి పొజిషన్ జాబ్ కొట్టేలా ఉండాలి. అంతగా ఇదే ఉండి ఫైనాన్షియల్ ప్రతి చూసుకోండి. ఏదైనా చేసుకుంటే కూడా చదువుకోవచ్చు, ప్రాబ్లం కాదు. కాకపోతే ఎఫెక్టివ్గా ఉండండి, ఏదైనా కానీ ఎఫెక్టివ్గా ఉండి ఎఫెక్టివ్గా కష్టపడండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ ఎంతసేపు విన్నందుకు. ఇంకా చెప్పాల్సిన లోపల ఉంది, కానీ ఇప్పుడు చెప్పడానికి కొంచెం ఎమోషనల్గా బాగాలేదు, తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే క్షమించండి. బాయ్. మళ్ళీ ఇంకో 4 వీడియోలు చేయాలనుకుంటున్నాను. లాస్ట్ ఆ 4 వీడియోలు చేసిన తర్వాత చెప్పేస్తాను. బాయ్. థ్యాంక్ యూ అన్నాడు.